మీకు తెలుసా స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ అని, ఇందులోకి వస్తే చాలా మటుకు లాసెస్ అవుతాయని చాలా మంది అని అనుకుంటారు. ఇందులో రెండు కేటగిరీస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ అని, ఆప్షన్స్ అని. ఆప్షన్స్ లో రిస్క్ ఉన్న, ఇన్వెస్ట్మెంట్ లో మాత్రం ఎలాంటి రిస్క్ ఉండదు, అది కూడా కరెక్ట్ టైం లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే. ఇక్కడ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అన్నోన్ పర్సన్ ఒక టీవీ ఛానల్ కి కాల్ చేసి 20,000 MRF షేర్స్ ఉన్నాయని, అవి తన తాత దాచిపెట్టాడని, 10 years బ్యాక్ వాళ్ళ తాతకు పెరాలసిస్ వచ్చిందని యాంకర్ తో చెప్పిండు. ఒక్కసారి ఆ టీవీ ఛానల్ వీడియో మీరు చూడండి. मेरे दादाजी ने 1990 में MRF शेयर्स लिए थे 20,000 सर. अच्छा. और उनके सर्टिफिकेट्स टाइप मेरे पास दादाजी ने अभी दिए हैं. एक्चुअली ये पिछले 10 साल से पैरालाइज हो गया था इनको, तो मैं इनको गांव से अपने पास ले आया, इनका इलाज किया, तो अब जाके थोड़ा रिकवर हुए हैं. सर मैं जानना चाहता हूँ ये किस तरीके से और कहाँ सेल आउट होंगे, या जैसे मैं इनको ఇప్పుడు ఈ షేర్స్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు, ఒక కరెక్ట్ స్ట్రాటజీ చేస్తే మీకు మీ ఫ్యామిలీకి సెక్యూర్ లైఫ్ ఇవ్వచ్చు. రాబోయే రోజుల్లో ఒక బెస్ట్ స్ట్రాటజీతోని మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న బిగినర్స్ అందరూ ముందుగా బేసిక్స్ వీడియోస్ నా ఛానల్లో షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశాను, అవి చూడండి. స్ట్రాటజీస్ అనేటివి ఫుల్ లెంత్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.